నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లంలో రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి. సో దట్ ద ఈక్వేషన్ ఎక్స్ పవర్ 5 మైనస్ 5x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 హ్యాస్ 3 ఈక్వల్ రూట్స్ అండ్ ఫైండ్ దిస్ రూట్స్. ఒక ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేసి కనుక 5 వాల్యూస్ వస్తాయి. ఆ 5 వాల్యూస్లో 3 రూట్స్ ఎలా ఉంటాయన్నాడు, ఈక్వల్గా ఉంటాయి. ఆ రూట్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే కనుక ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 మైనస్ 5x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈక్వల్ రూట్స్ అన్నా, మల్టిపుల్ రూట్స్ అన్నా, రిపీటెడ్ రూట్స్ అన్నా గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి అది మళ్ళీ సెకండ్ టైం రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వల్ టు 0 అయితే కనుక సెకండ్ టైం కూడా రూట్ అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఒక సొల్యూషన్ ఉంటుందో లేదో తెలియాలి అంటే కనుక ఎక్స్ దగ్గర వాల్యూ 1 మైనస్ 1 2 మైనస్ 2 3 మైనస్ 3 అలా సబ్స్టిట్యూట్ చేసిపోతే కనుక ఏదో ఒక వాల్యూ దగ్గర 0 అవుతుంది. ఎక్కడైతే 0 అవుతుందో అది ఈక్వేషన్ మనకి ఒక సొల్యూషన్ లేదా ఒక రూట్ అవుతుంది. ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 5 అంటే 1 మైనస్ 5 ఇంటూ 1 క్యూబ్ అంటే కనుక మైనస్ 5 ప్లస్ 5 ఇంటూ 1 స్క్వేర్ అంటే ప్లస్ 5 మైనస్ 1 వస్తుంది. ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే కనుక ఈక్వల్ టు 0. ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. 1 అనేది సెకండ్ టైం రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేసి అందులో మళ్ళీ ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ పవర్ 5 యొక్క డెరివేటివ్ ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఫార్ములా నుంచి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా కాబట్టి ఎక్స్ పవర్ 5 యొక్క డెరివేటివ్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 5 ఇంటూ ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x స్క్వేర్ 5 ఇంటూ 3 15 అవుతుంది కాబట్టి 15x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x 5 ఇంటూ 2x అంటే కనుక 10x మైనస్ 1 కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ వాల్యూ 0 అవుతుంది. ఇందులో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ 1 వస్తుంది. ఇది ఈక్వల్ టు 0 అయితే కనుక సెకండ్ టైం రూట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 5 మైనస్ 15 ప్లస్ 10 వస్తుంది. 10 ప్లస్ 5 15 నెక్స్ట్ మైనస్ 15 ఉంది. 15 మైనస్ 15 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏమవుతుంది, అనదర్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. అంటే 1 అనేది సెకండ్ టైం కూడా మనకి సొల్యూషన్ అవుతుంది. 1 థర్డ్ టైం కూడా రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 అయితే కనుక థర్డ్ టైం ఒక రూట్ అవుతుంది. 0 కాకపోతే కనుక 1 ఇంకా థర్డ్ టైం సొల్యూషన్ అవ్వదు. ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ ఉంది 5 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 యొక్క డెరివేటివ్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ 5 ఇంటూ 4x క్యూబ్ అంటే కనుక 20x క్యూబ్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 10x 15 ఇంటూ 2x అంటే కనుక ఎంత వస్తుంది 30x వస్తుంది. ప్లస్ 10 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. ఇందులో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ 20 మైనస్ 30 ప్లస్ 10 ఉంది. 20 ప్లస్ 10 అంటే కనుక 30 మైనస్ 30 ఉంది. 30 మైనస్ 30 అంటే కనుక 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది థర్డ్ టైం కూడా ఒక ఈక్వేషన్ మనకి సొల్యూషన్ అవుతుంది. ఫోర్త్ టైం కూడా ఒక సొల్యూషన్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేస్తే కనుక ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. 20 ఇంటూ ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x స్క్వేర్ 20 ఇంటూ 3x స్క్వేర్ అంటే కనుక 60x స్క్వేర్ మైనస్
30 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. ఇక్కడ 30 ఇంటూ 1 30, 10 అనేది కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ వాల్యూ 0 అయిపోతుంది. ఇందులో ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ వస్తుంది. ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది 60 మైనస్ 30, 60 మైనస్ 30 అంటే కనుక 30 అనేది ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇంకా 1 అనేది ఫోర్త్ టైం మనకి సొల్యూషన్ అవ్వదు. ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది, దాన్ని సాల్వ్ చేస్తే మొత్తం 5 వాల్యూస్ వస్తాయి. ఆ 5 వాల్యూస్ రావాలి అంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది 3 టైమ్స్ ఈ ఈక్వేషన్ మనకి రూట్ అవుతుంది. కాబట్టి 1 తోటి ఈక్వేషన్ని 3 టైమ్స్ డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 3 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే మనకి రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి గివెన్ ఈక్వేషన్ని సింథటిక్ డివిజన్ లేదా ఆర్డర్ మెథడ్ ప్రకారం డివైడ్ చేయాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాసుకోవాలి. ఎక్కడి నుంచి ఉంది మనకి ఎక్స్ పవర్ 5 ఉంది. ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ పవర్ 5 తర్వాత ఏముంటుంది ఎక్స్ పవర్ 4 ఉంటుంది. ఎక్స్ పవర్ 4 లేదు కాబట్టి ఎక్స్ పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ ఎక్స్ పవర్ 4 తర్వాత ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ -5, ఎక్స్ క్యూబ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 5, ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏముంటుంది ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 0. నెక్స్ట్ కాన్స్టెంట్ -1 ఉంది. ఫస్ట్ వాల్యూ 0, 1 ప్లస్ 0 1, 1 ఇంటూ 1 1, 0 ప్లస్ 1 1, మళ్ళీ 1 ఇంటూ 1 1, -5 ప్లస్ 1 అంటే కనుక -4, -4 ఇంటూ 1 -4, 5 మైనస్ 4 1, 1 ఇంటూ 1 1, 0 ప్లస్ 1 1, 1 ఇంటూ 1 1, -1 ప్లస్ 1 0, 0 అనేది రిమైండర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం సొల్యూషన్ అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి 1 టైం డివైడ్ చేస్తాం. సెకండ్ టైం కూడా ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి వచ్చినటువంటి ఈక్వేషన్ని మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి డివైడ్ చేస్తే కనుక 0, 1 ప్లస్ 0 1, 1 ఇంటూ 1 1, మళ్ళీ 1 ప్లస్ 1 2, 2 ఇంటూ 1 2, -4 ప్లస్ 2 అంటే కనుక -2, -2 ఇంటూ 1 -2, 1 -2 -1, -1 ఇంటూ 1 -1, ప్లస్ 1 -1 0. నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి థర్డ్ టైం ఒక రూట్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని థర్డ్ టైం మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి డివైడ్ చేస్తే కనుక 0, 1 ప్లస్ 0 1, 1 ఇంటూ 1 1, 2 ప్లస్ 1 3, 3 ఇంటూ 1 3, -2 ప్లస్ 3 1, 1 ఇంటూ 1 1, -1 ప్లస్ 1 0 అవుతుంది. కాబట్టి ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ని 3 టైమ్స్ డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 3 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ 1 అవుతుంది. కాబట్టి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తాయి. 1 ఇంటూ 1 1, 1కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 1, 1ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 3 రాదు కాబట్టి దీని ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. అప్లై చేయాలి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2aలో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b వాల్యూ 3 కాబట్టి -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని స్క్వేర్ చేస్తే 9, -4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 4 వస్తుంది బై 2a అంటే కనుక a వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 5 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2 వస్తుంది. ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఇందులో 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 5 సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటి అవి ఎఫ్ ఆఫ్ 1 0 అవుతుంది కాబట్టి 1 ఒక సొల్యూషన్, ఎఫ్ డాష్ ఆఫ్ 1 0 అవుతుంది కాబట్టి 1 సెకండ్ టైం కూడా సొల్యూషన్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 0 అయింది కాబట్టి నెక్స్ట్ 1 థర్డ్ టైం కూడా సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ సొల్యూషన్స్ ఏమున్నాయి -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2 అనేటువంటి ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. అయితే మనకి ఇంకా ఏ వాల్యూ రాయమంటున్నాడు 3 ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నాడు. ఆ ఈక్వల్ రూట్ యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమండు. మనకు మొత్తం రూట్స్ 5 వస్తున్నాయి. 5 రూట్స్లో ఈక్వల్గా రూట్ ఏముంది 1 3 టైం రూట్ ఉంది కాబట్టి దేర్ఫోర్ 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ లేదా ఈక్వల్ రూట్. 1 ఈజ్ ఏ ఈక్వల్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఒక ఈక్వేషన్కి మల్టిపుల్ రూట్స్ లేదా ఈక్వల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఎఫ్ ఆఫ్
1 కానీ ఎఫ్ ఆఫ్ 2 కానీ ఎఫ్ ఆఫ్ -1 కానీ ఎఫ్ ఆఫ్ -2 కానీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ పోతే కనుక ఎక్కడో చోట వాల్యూ 0 అవుతుంది. ఎక్కడైతే 0 అవుతుందో అది ఒక సొల్యూషన్ అవుతుంది. అది సెకండ్ టైం థర్డ్ టైం సొల్యూషన్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 అయితే సొల్యూషన్ అవుతుంది, కాకపోతే కనుక సొల్యూషన్ అవ్వదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సెకండ్ పేజ్ చూడండి. ఫైండ్ ద రిపీటెడ్ రూట్స్ ఆఫ్ x power 5 minus 3x power 4 minus 5x cube plus 27x square minus 32x plus 12 equal to 0. గివెన్ ఈ ఈక్వేషన్కి రిపీటెడ్ రూట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిపీటెడ్ రూట్స్ అన్నా మల్టిపుల్ రూట్స్ అన్నా ఈక్వల్ రూట్స్ అన్నా ఒక రూట్ మళ్ళీ రిపీట్ అయిందంటే కనుక దాన్ని రిపీటెడ్ రూట్ లేదా ఈక్వల్ రూట్ లేదా మల్టిపుల్ రూట్ అంటాం. ఇక్కడ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సొల్యూషన్ కావాలి. ఒక సొల్యూషన్ రావాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని అందులో ఎక్స్ దగ్గర వాల్యూ 1 -1 2 -2 3 -3 అలా సబ్స్టిట్యూట్ చేసిపోతే కనుక ఎక్కడైతే 0 అవుతుందో అది ఒక సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఒక సొల్యూషన్ రావాలంటే గివెన్ ఈక్వేషన్ ఎక్స్ దగ్గర ఏం చేయాలి 1 -1 2 -2 3 -3 సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 అవుతుందో చూడాలి. ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 1 -3 -5 plus 27 -32 plus 12 వస్తుంది. ఇది ఈక్వల్ టు 0 అవుతుందో చూద్దాం. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే కనుక 27 ఒక 1 28 ఒక 12 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 40 వస్తుంది. -32 -5 -37 -37 -3 అంటే కనుక -40 వస్తుంది. +40 -40 అంటే కనుక 0 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయడంలో వాల్యూ 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. 1 అనేది ఈక్వేషన్ మనకి సెకండ్ టైంలో ఒక రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకటి డెరివేటివ్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ పవర్ 5 యొక్క డెరివేటివ్ 5x power 4 minus 3 into x power 4 యొక్క డెరివేటివ్ 4x క్యూబ్ 3 into 4 అంటే కనుక 12 వస్తుంది కాబట్టి 12x క్యూబ్ మైనస్ 5 into x క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x స్క్వేర్ 5 into 3x స్క్వేర్ అంటే కనుక 15x స్క్వేర్ ప్లస్ 27 into x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x 27 into 2x అంటే కనుక 54x మైనస్ 32 into x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ 12 యొక్క కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో x ఈక్వల్ టు 1 ఒక సొల్యూషన్ అయింది కాబట్టి ఈసారి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 అవుతుంది చూడాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక 5 - 12 - 15 ప్లస్ 54 - 32 వస్తుంది. దీని యొక్క వాల్యూ 0 అవుతుందో తెలియాలి అంటే కనుక పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేసి కనుక 54 ఒక 5 59 వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేసి కనుక -32 -15 -12 ఉంది. -30 40 50 52 57 నెక్స్ట్ ఒకటి 59 అవుతుంది. 59 - 59 0 అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 1 ఏమవుతుంది ఈజ్ అనదర్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. 1 అనేది మనకి థర్డ్ టైం కూడా ఒక రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ రావాలంటే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేయాలి. 5 into 4x క్యూబ్ 5 into 4 20 అవుతుంది కాబట్టి 20x క్యూబ్ మైనస్ 12 into 3x స్క్వేర్ అంటే కనుక 36x స్క్వేర్ మైనస్ 15 into 2x అంటే కనుక 30x ప్లస్ 54 into x యొక్క డెరివేటివ్ 1 32 యొక్క డెరివేటివ్ వాల్యూ 0 అయిపోతుంది. ఇందులో x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 అవుతుంది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 అంటే కనుక 20 - 36 - 30
ప్లస్ 54 వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేసి కనుక 54 ఒక 20 అంటే కనుక 74, మైనస్ 36 మైనస్ 30 అంటే కనుక మైనస్ 66, 74 మైనస్ 66 అంటే కనుక 8 అనేది ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0నా, నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకా 1 థర్డ్ టైం రూట్ కాదు. ఇక్కడ ఈక్వేషన్ 1కి ఎన్ని రూట్స్ వస్తున్నాయి? 2 రూట్స్. ఏంటివి? 1 సెకండ్ కూడా ఒక 1 రూట్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి 2 టైమ్స్ డివైడ్ చేసి కనుక డిగ్రీ 2 లెస్ అయిపోతుంది. గివెన్ ఈక్వేషన్లో ఉండే కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాస్తే కనుక ఎక్స్ పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ -3, ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ -5, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 27, నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -32, నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 12 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం సొల్యూషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్ ఈక్వల్ టు 1తో డివైడ్ చేస్తే కనుక 1 + 0 1, 1 × 1 1, -3 ప్లస్ 1 అంటే కనుక -2, -2 × 1 -2, -5 -2 -7, -7 × 1 -7, 27 -7 అంటే కనుక వాల్యూ 20, 20 × 1 20, -32 + 20 అంటే కనుక -12, -12 × 1 -12 + 12 -12 అంటే కనుక 0 అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి 1 అనేది సెకండ్ టైం రూట్ అవుతుంది. అక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని 1తో మళ్ళీ డివైడ్ చేసి కనుక ఫస్ట్ 0, 1 + 0 1, 1 × 1 1, -2 + 1 -1, -1 × 1 -1, -7 -1 -8, -8 × 1 -8, 20 -8 12, 12 × 1 12, -12 + 12 0. ఇంకా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూ 0 కాలేదు కాబట్టి 1 అనేది థర్డ్ టైం రూట్ కాదు. 5th డిగ్రీ ఈక్వేషన్ని ఎక్స్ ఈక్వల్ టు 1 తోటి 2 టైమ్స్ డివైడ్ చేసి కనుక డిగ్రీ 2 లెస్ అయిపోతుంది. ఈ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇది ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అవుతుంది. కానీ నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -1 ఉంది, నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -8, కాన్స్టెంట్ యొక్క వాల్యూ 12 ఉంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ -x² -8x + 12 అనుకుంటే కనుక మళ్ళీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా x = 1 -1 2 -2 3 -3 అలా సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే కనుక ఎక్కడో చోట 0 అవుతుంది. ఆల్రెడీ 1 అనేది సొల్యూషన్ అయింది కాబట్టి ఇంకా 1 రాదు. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 2 నుంచి స్టార్ట్ చేస్తే కనుక x దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే g of 2 వస్తుంది. 2 క్యూబ్ అంటే కనుక 8 -2 స్క్వేర్ అంటే 4 -8 × 2 16 + 12 ఉంది. 12 + 8 20, -4 -16 -20, 20 - 20 0 అవుతుంది. ఇక్కడ therefore రాసుకోవచ్చు x = 2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ దేని యొక్క సొల్యూషన్ అవుతుంది? g of xకి సొల్యూషన్ అవుతుంది. 2 అనేది సెకండ్ టైం కూడా రూట్ అవుతుందో తెలియాలి అంటే కనుక g డాష్ ఆఫ్ x కనుక్కోవాలి. కాబట్టి g ఆఫ్ xని x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ చేస్తే కనుక g డాష్ ఆఫ్ x వస్తుంది. x క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x², x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x మైనస్ x యొక్క డెరివేటివ్ 1. కాబట్టి -8 × 1 -8, 12 యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. ఇందులో x దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక g డాష్ ఆఫ్ 2 = 3 × 2 స్క్వేర్ అంటే 4, 3 × 4 అంటే కనుక 12 -2 × 2 4 -8, -4 -8 -12 + 12 0 అవుతుంది. కాబట్టి 2 అనేది సెకండ్ టైం కూడా సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ x = 2 ఈజ్ అనదర్ సొల్యూషన్ ఆఫ్ g of x అవుతుంది. ఇక్కడ g of xకి ఎన్ని సొల్యూషన్స్ వస్తున్నాయి? 2 సొల్యూషన్. g of x అనేది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. ఏ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కైనా 3 వాల్యూస్ ఈక్వల్గా ఉండవు కాబట్టి x = 2 తోటి 2 టైమ్స్ డివైడ్ చేసి కనుక కాబట్టి g of xలో కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాసి x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -1, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -8, కాన్స్టెంట్ యొక్క వాల్యూ 12. ఫస్ట్ వాల్యూ 0, 1 + 0 1,
1 into 2 2 minus 1 plus 2 1 1 into 2 2 minus 8 plus 2 minus 6 minus 6 into 2 minus 12 plus 12 minus 12 0 2 సెకండ్ టైం కూడా రూట్ అవుట్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 2 తోటి సెకండ్ టైం డివైడ్ చేస్తే కనుక ఫస్ట్ వాల్యూ 0 1 ప్లస్ 0 1 1 ఇంటూ 2 2 1 ప్లస్ 2 3 3 ఇంటూ 2 6 మైనస్ 6 ప్లస్ 6 0 థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని 2 టైమ్స్ డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 2 లెస్ అయిపోతుంది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది x యొక్క కోఎఫిషియంట్ 1 కాన్స్టెంట్ యొక్క వాల్యూ 3 కాబట్టి x ప్లస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది అంటే x ఈక్వల్ టు -3 ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్కి మొత్తం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి 5 సొల్యూషన్స్ ఉంటాయి x ఈక్వల్ టు 1 అనేది 2 టైమ్స్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 1 కామా 1 నెక్స్ట్ g ఆఫ్ xకి 2 టైమ్స్ రూట్ అవుతుంది కాబట్టి 2 కామా 2 ఇంకొక సొల్యూషన్ ఏముంది -3 ఉంది కాబట్టి 1 కామా 2 కామా 2 కామా -3 ఆర్ ఏమైతే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అయితే ఏం రాయమంటాడు రిపీటెడ్ రూట్స్ ఏమో వాటిని రాయమంటాడు 1 2 టైమ్స్ రిపీట్ అయింది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు 1 కామా 2 ఆర్ 1 కామా 2 ఆర్ రిపీటెడ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఇక్కడ గివెన్ ఈక్వేషన్కి 2 రూట్స్ రిపీట్ అవుతున్నాయి ఏంటివి 1 ఒకటి 2 ఒకటి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 6th వన్ సాల్వ్ ద ఈక్వేషన్ 8x cube minus 20x square plus 6x plus 9 equal to 0 given that the equation has multiple roots. First of all, given equation 8x cube minus 20x square plus 6x plus 9 equal to 0 given equation 1 అనుకుంటున్నాం థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఉంటాయి వాటిని ఏమనుకుంటాం ఆల్ఫా బీటా గామా గివెన్ ఈక్వేషన్కి మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి అంటే కనుక ఒక రూట్ కంపల్సరీ రిపీట్ అవుతుంది ఒక రూట్ ఆల్ఫా అనుకుంటే కనుక ఇంకో రూట్ ఇక్కడికి ఏం కావాలి ఆల్ఫా తీసుకోవచ్చు ఇంకా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఈక్వల్గా 80% ఉండవు కాబట్టి ఇంకొక రూట్ చేంజ్ చేయాలి కాబట్టి ఆల్ఫా కమా బీటా బిదా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటే కనుక 3 కండిషన్స్ ఉంటాయి S1 S2 S3 కాబట్టి S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఏం తీసుకుంటున్నాం ఆల్ఫా బీటా కాబట్టి సమ్ అంటే యాడ్ చేయాలి S1 అంటే ఫార్ములా -a1/a0 మైనస్ ఆఫ్ -20/8 అంటే కనుక 20/8 వస్తుంది ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 5s 4 2s క్యాన్సిల్ అయిపోతుంది 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5/2 అయితే కనుక 5/2 ఈక్వల్ ఏమొస్తుంది బీటా ఈక్వల్ టు 5/2 మైనస్ 2 ఆల్ఫా వస్తుంది ఇక్కడ S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -a1/a0 కండిషన్ అప్లై చేస్తే కనుక బీటా ఈక్వల్ టు 5/2 మైనస్ 2 ఆల్ఫా వస్తుంది S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఇక్కడ ఆల్ఫా బీటా గామాల రూట్స్ అయితే కనుక S2 కండిషన్ ఏమొస్తుంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ అయితే కనుక ఆల్ఫా ఇంటూ బీటా అంటే కనుక ఆల్ఫా ఇంటూ ఆల్ఫా వస్తుంది ప్లస్ బీటా ఇంటూ గామా అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే కనుక బీటా ఇంటూ ఆల్ఫా వస్తుంది S2 అంటే ఫార్ములా a2/a0 a2 యొక్క వాల్యూ 6 a0 యొక్క వాల్యూ 8 ఉంది ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా అంటే కనుక 2 ఆల్ఫా బీటా వస్తుంది 2 3s 2 4s క్యాన్సిల్ అయిపోతే కనుక ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 3/4 వస్తుంది దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఏమున్నాయి ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది S3 అంటే ఫార్ములా
-a3/a0 -a3/a0 అంటే కనుక -9/8 వస్తుంది. ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ వస్తుంది. ఆల్ఫా బీటా రావాలి అంటే కనుక బీటా ఈక్వల్ టు 5/2 - 2 ఆల్ఫాని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫాలో ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే కనుక ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఆల్ఫా వాల్యూ వచ్చిందంటే కనుక బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి పుట్ బీటా ఈక్వల్ టు 5/2 - 2 ఆల్ఫా ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ 2లో బీటా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. బీటా యొక్క వాల్యూ 5/2 - 2 ఆల్ఫా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 3/4 ఉంది. దీన్ని సాల్వ్ చేస్తే కనుక ఆల్ఫా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ బ్రాకెట్లో వరకు ఎల్సిఎం చూస్తే కనుక 2 ఎల్సిఎం అవుతుంది. 5 - 2 ఇంటూ 2 ఆల్ఫా 4 ఆల్ఫా ఈక్వల్ టు 3/4 మల్టిపుల్గా ఉంది కాబట్టి పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే కనుక ఆల్ఫా ఇంటూ 5 ఆల్ఫా ఆల్ఫా ఇంటూ -4 ఆల్ఫా అంటే కనుక -4 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 3/4 ఆల్ఫా స్క్వేర్ -4 ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక -3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 ఆల్ఫా ఈక్వల్ టు 3/4 కింద ఉండే 4 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఇంటూ అవుతుంది. 4 ఇంటూ -3 ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక -12 ఆల్ఫా స్క్వేర్ 4 ఇంటూ 5 ఆల్ఫా అంటే కనుక 20 ఆల్ఫా ఈక్వల్ టు 3 వస్తుంది. స్క్వేర్ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి సాల్వ్ చేయాలంటే కనుక హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాని ముందు సైన్ పాజిటివ్ వచ్చేట్టు మార్చుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆర్డర్లో రాస్తే కనుక 12 ఆల్ఫా స్క్వేర్ -20 ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ని స్క్వేర్ ముందు దాన్ని మల్టిప్లై చేస్తే కనుక 3 × 12 36 వస్తుంది. 36 ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు? 18 × 2 36 వస్తుంది. 18ని 2ని యాడ్ చేస్తే కనుక 20 అవుతుంది. 20 ముందు నెగిటివ్ ఉంది కాబట్టి 18కి మైనస్ 2కి మైనస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? దీన్ని 12 ఆల్ఫా స్క్వేర్ -18 ఆల్ఫా -2 ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండింటిలోంచి 6 ఆల్ఫాని కామన్ తీస్తే కనుక 2 ఆల్ఫా -3 వస్తుంది. -2 ఆల్ఫా ప్లస్ 3లోంచి మైనస్ని కామన్ తీస్తే 2 ఆల్ఫా -3 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి 2 ఆల్ఫా -3ని కామన్ తీస్తే కనుక 2 ఆల్ఫా -3 ఇంటూ 6 ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 వస్తుంది. అది ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0. either a ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 అంటే కనుక 2 ఆల్ఫా -3 ఈక్వల్ టు 0 వస్తుంది. 2 ఆల్ఫా -3 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 3/2 వస్తుంది. నెక్స్ట్ 6 ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది? 1/6 వస్తుంది. ఆల్ఫాకి 2 వాల్యూస్ వస్తున్నాయి కానీ ఒక రూట్కి ఒక వాల్యూ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫాకి 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ కావు. ఏ వాల్యూ కరెక్ట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఫస్ట్ కేస్ 1లో ఆల్ఫా ఈక్వల్ టు 3/2 తీసుకుంటే కనుక మనకి 2 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇంకొక వాల్యూ ఆల్ఫా అవుతుంది 3/2. బీటా వాల్యూ రావాలి అంటే కనుక బీటా ఈక్వల్ ఏముంది? 5/2 - 3 ఆల్ఫా 2 ఆల్ఫా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5/2 - 2 ఆల్ఫా అంటే కనుక 2 × 3/2 6/2 వస్తుంది. రెండుకి 2 ఎల్సిఎం 5 - 6 అంటే -1 వస్తుంది. ఇక్కడ బీటా వాల్యూ -1/2 వస్తుంది. మనకు వచ్చినటువంటి ఆల్ఫా బీటా వాల్యూస్ S3 కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేస్తే కనుక మనం తీసుకునే ఆల్ఫా వాల్యూ కరెక్ట్ అవుతుంది. S3 కండిషన్ని సాటిస్ఫై చేయకపోతే కనుక తీసుకునే ఆల్ఫా వాల్యూ రాంగ్. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ చెక్ చేస్తే కనుక ఆల్ఫా అంటే వాల్యూ తీసుకున్నాం 3/2 తీసుకున్నాం. ఇంటూ మళ్ళీ ఆల్ఫా అంటే కనుక 3/2 బీటా యొక్క వాల్యూ -1/2. 3 × 3 9 9 × -1 -9 కింద 2 × 2 × 2 అంటే 8 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే కనుక S3 యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 3/2 వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకోకూడదు? 1/6 తీసుకోకూడదు. ఇక్కడ వచ్చినటువంటి రూట్స్ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏం తీసుకున్నాం? ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా యొక్క వాల్యూ 3/2 నెక్స్ట్ ఆల్ఫా యొక్క వాల్యూ 3/2 నెక్స్ట్ బీటా అంటే కనుక -1/2 వస్తుంది. కాబట్టి x ఈక్వల్ టు 3/2 3/2 -1/2 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఇంకా 1/6 తీసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ చూడండి
ఎక్సర్సైజ్ 4B కంప్లీట్ అయిపోయింది. దాని ముందు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, సాల్వ్ x³ మైనస్ 3x² మైనస్ 16x ప్లస్ 48 = 0 ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటాడు. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, అక్కడ రూట్స్కి రిలేషన్ ఏమీ లేదు, ఏపీ జీపీ హెచ్పీ కూడా ఒక మెన్షన్ చేయట్లేదు కాబట్టి దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మాత్రమే సాల్వ్ చేయగలం. ఎందుకని థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం రాదు కాబట్టి. అక్కడ గివెన్ ఈక్వేషన్ ఈ x³ మైనస్ 3x² మైనస్ 16x ప్లస్ 48 = 0 ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే కనుక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక x = 1 -1 2 -2 3 -3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్కడైతే 0 అవుతుందో అది ఒక రూట్ అవుతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఒక రూట్ వచ్చింది అంటే కనుక దాన్ని డివైడ్ చేస్తే కనుక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక రిమైన్ 2 వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా. అక్కడ x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక గివెన్ ఈక్వేషన్లో 1 -3 -16 ప్లస్ 48 48 ప్లస్ 1 49 49 మైనస్ 19 అంటే కనుక వాల్యూ 30 వస్తుంది. 30 యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 కాదు కాబట్టి 1 అనేది గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కాదు. ఈసారి x = -1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1³ అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, మైనస్ పవర్లో ఆర్ నెంబర్ కాబట్టి -1 -1² అంటే 1 -3 × 1 -3 -16 × -1 అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది ప్లస్ 16 ప్లస్ 48 -4 ప్లస్ 16 అంటే కనుక 12 12 ప్లస్ 40 అంటే కనుక 60 60 ఈక్వల్ టు 0 కాదు కాబట్టి x = -1 ఒక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కాదు. నెక్స్ట్ 2 అనేది సొల్యూషన్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఈక్వేషన్ 1లో x దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ 2 యొక్క వాల్యూ వస్తుంది. 2³ అంటే 8 మైనస్ 3 × 2² అంటే 4 3 × 4 12 వస్తుంది మైనస్ 16 × 2 అంటే కనుక 32 వస్తుంది ప్లస్ 48 ఉంది. 48 ప్లస్ 8 అంటే కనుక 56 మైనస్ 12 మైనస్ 32 అంటే కనుక మైనస్ 44 వస్తుంది. 56 మైనస్ 44 అంటే కనుక 12 ఇది ఈక్వల్ టు 0 కాదు కాబట్టి x = 2 కూడా గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కాదు. ఒకవేళ x దగ్గర వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -2³ అంటే -8 ఇక్కడ -12 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది -20 ప్లస్ 32 ప్లస్ 48 వస్తుంది -20 ప్లస్ 32 అంటే కనుక 20 ప్లస్ 40 అంటే 68 x = -2 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ 0 అవ్వట్లేదు కాబట్టి 1 సొల్యూషన్ కాదు -1 సొల్యూషన్ కాదు 2 కాదు -2 కాదు. ఈసారి x దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 అవుతుందో చెక్ చేద్దాం. x దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3³ అంటే కనుక 27 మైనస్ 3 × 3² అంటే 9 9 × 3 27 మైనస్ 16 × 3 48 ప్లస్ 48 ఉంది ప్లస్ 48 మైనస్ 48 క్యాన్సిల్ ప్లస్ 27 మైనస్ 27 క్యాన్సిల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 = 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది x = 3 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేసినా 0 కావట్లేదు -1 2 -2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావట్లేదు కాబట్టి ఇంకా 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 3 యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి 3 అనేది ఈక్వేషన్ మనకి ఒక సొల్యూషన్ అవుతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఒక సొల్యూషన్ వచ్చింది అంటే కనుక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సింథటిక్ లేదా హార్మోనిక్ మెథడ్ అప్లై చేసి డివైడ్ చేస్తే కనుక ఈజీగా వస్తుంది. డివైడ్ చేయాలంటే కనుక గివెన్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాస్తే కనుక x³ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, x² యొక్క కోఎఫిషియంట్ -3, x యొక్క కోఎఫిషియంట్ -16, కాన్స్టెంట్ యొక్క వాల్యూ 48. x = 3తో డివైడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఏం లేదు కాబట్టి 0 1 + 0 1 1 × 3 3 -3 + 3 0 0 × 3 0 -16 + 0 -16 -16 × 3 అంటే కనుక -48 ప్లస్ 48 -48 0 రిమైండర్ యొక్క వాల్యూ 0 వస్తుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది x² యొక్క కోఎఫిషియంట్ 1 నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ 0 కాన్స్టెంట్ యొక్క వాల్యూ -16 అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది x² -16 = 0 వస్తుంది. 16 వాల్యూ చేంజ్ కాకుండా 4² రాసి కనుక అదే స్క్వేర్ మైనస్ b² = 0 లాగా ఉంది. a + b × a - b రాస్తే కనుక x + 4 × x - 4 = 0 వస్తుంది. x + 4 = 0 అయితే కనుక
ఎక్స్ ఈక్వల్ టు -4, ఎక్స్ -4 ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 4 వస్తుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే కనుక చివరిలో కంపల్సరీ ఎన్ని వాల్యూస్ ఉండాలి, 3 సొల్యూషన్స్ కనపడాలి. 3 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది, -4 ఒక సొల్యూషన్, 4 ఒక సొల్యూషన్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3, -4, 4 ఆర్ ఏమైతే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతాయి. అది గివెన్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం లేకపోతేదండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఎగ్జాంపుల్స్లో. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x⁴ -16x³ + 86x² -176x + 105 = 0. గివెన్ ఈక్వేషన్కి మనకి రూట్స్కి రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కనుక ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేము. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మాత్రమే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలం. అంటే 1 -1 2 -2 3 -3 అలా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏదో ఒక వాల్యూ దగ్గర 0 అవుతుంది. ఎక్కడైతే 0 అవుతుందో దాంతో డివైడ్ చేసి ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ f(x) అనుకుంటే కనుక f(x) = x⁴ -16x³ + 86x² -176x + 105 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఓకేనా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక f(x)లో x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో లేదో చూడాలి. x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది, 1 -16 + 86 -176 + 105 అవుతుంది. ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే కనుక ఇక్కడ 1 ఒక 86 87 ఒక 105 అంటే కనుక 192 వస్తుంది. -176 ఉంది, -16 ఉంది, -176 -16 అంటే కనుక -192 వస్తుంది. 192 -192 క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ 0 వస్తుంది. x = 1 సబ్స్టిట్యూట్ చేయడంలో వాల్యూ 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది, x = 1 ఈజ్ 1 రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 లేదా 1 సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. వాడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి x = 1 ఈజ్ 1 రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి ఒక రూట్ వచ్చేసింది అంటే కనుక దాన్ని 1 టైం డివైడ్ చేసి రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక రిపీటెడ్ రూట్స్ అని మెన్షన్ చేసింటే కనుక f'(x) ఫైండ్ అవుట్ చేసి అందులో x = 1 సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. రిపీటెడ్ రూట్స్ లేదంటాడు కాబట్టి x = 1 మాత్రమే రూట్ అవుతుంది. రిమైనింగ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక ఫ్యాక్టర్ రావాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ x = 1 తోటి డివైడ్ చేసేయాలి. ఈక్వేషన్లో కోఎఫిషియంట్ అన్ని ఆర్డర్ రాస్తే కనుక x⁴ యొక్క కోఎఫిషియంట్ 1, x³ యొక్క కోఎఫిషియంట్ -16, x² యొక్క కోఎఫిషియంట్ 86, x యొక్క కోఎఫిషియంట్ -176, కాన్స్టెంట్ యొక్క వాల్యూ 105 వస్తుంది. ఫస్ట్ వాల్యూ 0, 1 + 0 1, 1 × 1 1, -16 + 1 -15, -15 × 1 -15, 86 -15 అంటే కనుక ఎంత వస్తుంది, 71 వస్తుంది. 71 × 1 71, -176 + 71 అంటే కనుక -105 వస్తుంది. -105 × 1 అంటే కనుక -105 + 105 -105 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైండర్ యొక్క వాల్యూ 0 వస్తుంది. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ తోటి డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. x³ కోఎఫిషియంట్ 1, x² యొక్క కోఎఫిషియంట్ -15, x యొక్క కోఎఫిషియంట్ 71, కాన్స్టెంట్ యొక్క వాల్యూ -105 వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, x³ -15x² + 71x -105 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కూడా డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దీని అనదర్ ఫంక్షన్ సమ్ g(x) అనుకుంటే కనుక g(x) = x³ -15x² + 71x -105 = 0. దీనికి ఇంకొక రూట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇంకో 1 టైం డివైడ్ చేస్తే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మళ్ళీ x దగ్గర వాల్యూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించి 1 -1 2 -2 సబ్స్టిట్యూట్ చేసి పోవాలి. ఆల్రెడీ 1 సబ్స్టిట్యూట్ చేసి 0 అయింది కాబట్టి ఇంకా 1 చెక్ చేయాల్సిన అవసరం లేదు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే x దగ్గర వాల్యూ g(2) యొక్క వాల్యూ 0 అవుతుందో చూద్దాం. x దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2³
8 minus 15 into 2 square, 2 square into 4, 15 into 4, 60 plus 71 into 2 వస్తుంది. 71 into 2 అంటే కనుక 1 into 2 2, నెక్స్ట్ 2 7s 142 minus 105 వస్తుంది. వాల్యూ 0 అవుతుందా? మైనస్ 105 మైనస్ 60 అంటే కనుక మైనస్ 165 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 142 ప్లస్ 8 అంటే కనుక 150 వస్తుంది. 150 మైనస్ 165 అంటే కనుక మైనస్ 15. మైనస్ 15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ కాదు. ఒకవేళ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసిన 0 అవుతుందో చెక్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసి కనుక మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే మైనస్ 8, నెక్స్ట్ మైనస్ 60, 71 ఇంటూ మైనస్ 2 అంటే కనుక మైనస్ 142. వాల్యూ మొత్తం నెగిటివ్ వాల్యూ వస్తుంది. 80% 0 కాదు కాబట్టి 2 సొల్యూషన్ కాదు, మైనస్ 2 సొల్యూషన్ కాదు. ఈసారి ఎక్స్ దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి కనుక జీ ఆఫ్ 3 యొక్క వాల్యూ 0 అవుతుందో చెక్ చేద్దాం. ఎక్స్ దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి కనుక 3 క్యూబ్ అంటే కనుక 27 మైనస్ 15 ఇంటూ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 15 ఇంటూ 9 అంటే కనుక 135 ప్లస్ 71 ఇంటూ 3 వస్తుంది. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 7 21 కాబట్టి 213 మైనస్ 105 వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే కనుక 210 ఒక 20, 230, 237 ఒక 3, 240 వస్తుంది. మైనస్ 105 మైనస్ 135 అంటే కనుక మైనస్ 240 వస్తుంది. ప్లస్ 240 మైనస్ 240 0 అయిపోతుంది. కాబట్టి జీ ఆఫ్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి 3 అనేది ఒక రూట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఈజ్ ఏ అనదర్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 లేదా జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. అనదర్ రూట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. జీ ఆఫ్ ఎక్స్ అనేది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, ఒక రూట్ వస్తుంది కాబట్టి 1 టైం డివైడ్ చేసి కనుక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ ఈక్వల్ టు 3తో డివైడ్ చేసి కనుక జీ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ క్యూబ్ నుంచి కోఎఫిషియంట్ అన్ని ఆర్డర్లో చూసి కనుక 1 మైనస్ 15, 71 మైనస్ 105. ఫస్ట్ వాల్యూ 0, 1 ప్లస్ 0 1, 1 ఇంటూ 3 అంటే 3, మైనస్ 15 ప్లస్ 3 అంటే కనుక మైనస్ 12, మైనస్ 12 ఇంటూ 3 అంటే కనుక మైనస్ 36, ప్లస్ 71 మైనస్ 36 అంటే కనుక 11లో 6 పోతే 5, నెక్స్ట్ 6లో 3 పోతే కనుక 3, 35. 35 ఇంటూ 3 అంటే కనుక 105, ప్లస్ 105 మైనస్ 105 0 అయిపోతుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసి కనుక రిమైన్ 2 వాల్యూస్ వస్తాయి. 35 ఇంటూ 1 35, 35 ఫ్యాక్టర్స్ 7 ఇంటూ 5 రాయచ్చు. 7ని 5 యాడ్ చేస్తే 12 ముందు మైనస్ ఉంది కాబట్టి 7కి మైనస్ 5కి మైనస్ అంటే రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 5x ప్లస్ 35 ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండింటిలోంచి ఎక్స్ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 7, తర్వాత రెండింటిలో మైనస్ 5ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి ఎక్స్ మైనస్ 7ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 7. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఏమొస్తున్నాయి? 1 ఒక సొల్యూషన్, నెక్స్ట్ 3 ఒక సొల్యూషన్, 5 ఒక సొల్యూషన్, 7 ఒక సొల్యూషన్. వాడు రూట్స్ రాయమంటాడు కాబట్టి సొల్యూషన్స్ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే ఇక్కడ దేర్ ఫోర్ 1, 3, 5, 7 ఆర్ రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కాబట్టి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. సెకండ్ ప్రాబ్లం 7 మార్క్స్కి ఇంపార్టెంట్.